విఎస్ న్యూస్ కి స్వాగతం. పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు. చార్మినార్ జోన్ ఐజీ సత్యనారాయణ. పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ను చార్మినార్ జోన్ ఐజీ వి సత్యనారాయణ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ సందర్శించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ను చార్మినార్ జోన్ ఐజీ వి సత్యనారాయణ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ సందర్శించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో 18 మంది అంతరాష్ట్ర దొంగల ముఠాను గుర్తించి పటాన్ చెరువు పోలీస్ బృందం వారిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై జరిగిన దాడి ఘటన వివరాలు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి ఘటనలో 42 మందిపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముంబై జాతీయ రహదారి పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం కావడంతో భవిష్యత్తులో భద్రతాపరంగా తీసుకునే చర్యలపై వివరించారు. నాయకులు కూడా భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. పటాన్ చెరువు గద్వాల్ పరిధిలో కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నట్టు వాటిపై విచారణ చేపడుతున్నామని అన్నారు. ఈ గ్రామ సభ జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చెదురుమదులు స్వల్ప ఘటనలు తప్ప మిగతాదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం. కొన్ని ఏరియాస్ గద్వాల్ పటాన్ చెరువులో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు కన్ఫ్రంటేషన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంటు దానికి పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 5 సిఐలు 10 మంది ఎస్ఐలు 60 మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది. నిన్న కూడా మేము అందరూ డిస్కస్ చేశాం. సో ఒకరు పేసప్ చేయకుండా ఉండడానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు. కానీ బట్ ఓకే, డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి పేసప్ జరగకూడదని చెప్పడం జరిగింది. అంతవరకు ఇది. బట్ మాప్ సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే, మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎటు టర్న్ అవుతారో తెలియదు. కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి. కేసు అయితే రిజిస్టర్ చేశాం. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిఎస్పీ గారు అట్లాగే ఎస్పీ గారు పర్యవేక్షణ జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. లీడర్స్ కూడా సంయమనంగా ఉండాలి. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి ఉన్న చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పింది కరెక్ట్ అండి. ఇది రానున్న కాలంలో ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్ మారే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం, ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలో ప్రాజెక్ట్ కింద పెట్టడం జరుగుతుంది. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీ సీసీటీవీలో పెట్టడం జరగాలి. దానికి పోలీస్ శాఖ ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీరు చెప్పినట్లు ఇటు బీదర్, ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 2-3 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే కంచరపట్టి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో